నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే అతడు కంప్లీట్ గా తన లైఫ్ ని లీడ్ చేయాలంటే ఆ విశ్వాసంతో అతడు బ్రతుకుతాడు. మన ముందు ఎంత డిసీజ్ ఏదున్నా మన లోపల ఆ డేరు ఆ విశ్వాసం కనుక లేకపోతే 10 రోజులు పోయేదానం ఇప్పుడే పోతాం. ఏమీ లేకపోయినా నీకు ఆ ధైర్యం ఆ డేర్ ఉంటే నీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా రెసిస్టెంట్ గా ఉంటాయి. అదే నువ్వు దేవుని యొక్క లివింగ్ పవర్ ని కనుక నువ్వు దానికి యాడ్ చేస్తే నువ్వు లైఫ్ టైం కూడా గ్రేట్ మిరకల్స్ నువ్వు చూస్తావు, గ్రేట్ గా నువ్వు ఆశీర్వదించబడతావు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా 100 దాటేంత వరకు కూడా వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. మంచి ఆరోగ్యంగా ఉన్నారంటే ఒక నంబర్ మీద వాళ్ళు డిపెండ్ కాలేదు, ఇయర్స్ మీద వాళ్ళు డిపెండ్ కాలేదు, కానీ కంప్లీట్ గా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ని పొడిగించగలిగినటువంటి దేవుని మీద వాళ్ళు టోటల్ గా వాళ్ళు డిపెండ్ అయ్యారు. అందుకనే వాళ్ళ శరీరం మీదకి అసలు ఏది కూడా రాలేదు, ఏది రాలేదు. నువ్వెంత డేర్ గా ఉంటే అంత నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ నువ్వు ఎంత గట్టిగా నిలబడగలిగితే, ఎంత నీ నీ ప్రయాసాన్ని ఎంతగానో అక్కడ పెట్టగలిగితే, ఎంత ఎక్కువగా అక్కడ నువ్వు స్పెండ్ చేయగలిగితే నీ ప్రాస్పరిటీ అన్నది అంతగా బయటకు వస్తుంది. సో వాక్యము లేకుండా అద్భుతాలు లేవు, వాక్యము లేకుండా ఏది లేదు. ప్రతిదీ కూడా దేవుని నోటి మాటలోంచి వచ్చింది. అందుకోసమనే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వాక్యం చెప్తుంది. ఇది నువ్వు చేసి చూపెట్టాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. విషయంలో నీకు వచ్చేటువంటి ప్రాపర్టీ, ప్రాస్పరిటీ, నీకు వచ్చేటువంటి ల్యాండ్స్ కానీ, నీకు వచ్చేటువంటి దేవుని యొక్క ఆస్తి విషయంలో దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాడు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రమాణము. నీ పితరులతో దేవుడు ఏం చేసినంటే ప్రామిస్ చేస్తున్నాడు, నా పిల్లల కోసం పరలోక విషయంలో నేను రిలీజ్ చేసినటువంటి ఆ బ్లెస్సింగ్స్ ని నేను నా పిల్లలకి నేను రిలీజ్ చేస్తున్నాను. దేవుడు దీన్ని అనుగ్రహిస్తున్నాడు. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమంది కురిపించుటకును, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు. ఆకాశం మంచి ధననిధిని నీకు అనుగ్రహించడానికి దేవుడు ఆకాశాన్ని ఆజ్ఞాపించాడు. నీవు అప్పుడు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఎట్లా ఉంటావంటే, నీవు అనేకులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. థ్యాంక్ యూ జీసస్. నేను అప్పు ఇస్తా తప్ప నేను అప్పు తీసుకోను, నేను అప్పు ఇస్తా తప్ప నేను అప్పు తీసుకోను. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని ఏమంటున్నాడు, తొలగి అన్యుల దేవతలను అనుసరించకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడివిగా ఉండువు గాని కింద వాడివిగా ఉండవు. యేసునామంలో ఈ యొక్క వాగ్దానాన్ని నేను నీకు ప్రొఫెటికల్ వాగ్దానంగా నేను రిలీజ్ చేస్తున్నా. నీవు పైవాడిగా ఉండేటట్లు, నీవు తలగా ఉండేటట్లు, నువ్వు అప్పు ఇచ్చే వాడిగా ఉండేటట్లు యేసునామంలో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా. ఇది కుడికి గాని ఎడమ గాని పోకుండా నువ్వు దాన్ని పట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను తలగా నియమిస్తా అని చెప్తున్నాడు. నువ్వు అప్పిచ్చేవాడిగా నువ్వు ఉంటావని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ విషయంలోనైనా నువ్వు సమృద్ధిని చూస్తావు తప్ప కొదువను చూడవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు పట్టణంలో నువ్వు దీవింపబడతావు, ఫైనాన్షియల్ ఏంజల్స్ నీ పక్కన నడుస్తున్నారు. అందుకనే నువ్వు బయటికి వెళ్ళి ఏ పని చేసినా అక్కడ నువ్వు సక్సెస్ అయ్యేటట్లు నీ పక్కన నడిచే దూతలు నీకు సక్సెస్ ని అనుగ్రహించబోతుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ల్యాండ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నది, ఆశీర్వదించబడుతుంది. ఎండిపోయిన ల్యాండ్ కూడా నువ్వు బయటికి వెళ్తే అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా అక్కడ సమృద్ధి అయిన ల్యాండ్ లాగా మారిపోతుంది. నువ్వు వెళ్ళే ప్రతి పనిని దేవుడు ముందుగానే దాన్ని ఆశీర్వదిస్తున్నాడు.
నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ముందే అది నీ కోసం అది బ్లెస్ అయిపోయింది. నువ్వు వెళ్ళడానికి ముందే బ్లెస్ అయింది కనుక నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వెళ్ళడానికి ముందే అంటావు, థ్యాంక్ యూ జీసస్, నేను బయటికి వెళ్తున్నప్పుడు నేను బ్లెస్ అవుతున్నా. థ్యాంక్ యూ జీసస్, నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు నేను బ్లెస్ అవుతున్నా. వీటన్నిటినీ నువ్వు వాటిని ఫాలో అయితే, నేను చెప్తున్నా, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నామంలో నిన్ను అందరూ యేసు నామంలో నువ్వు బ్లెస్ అయ్యావు. యేసు నామంలో నువ్వు ఇంత దీవించబడ్డావు. యేసు నామంలో నీ ఇల్లు సమృద్ధిగా ఉన్నది. యేసు నామంలో నీ యొక్క ఆరోగ్యము సమృద్ధిగా ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్కరూ యేసు నామంలో నిన్ను చూసినప్పుడు భూజనులందరూ నిన్ను చూసి భయపడుదురు. అంటే ప్రాస్పరిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ భయము కలుగుతుంది.